వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాము. పోస్ట్ పోల్ సర్వేలన్నీ రిలీజ్ అయ్యాయి, అందరూ చూసే ఉన్నారు. మెజారిటీ సర్వేలన్నీ కూడా టీడీపీ గెలుస్తుందంటూ కూడా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఏదైతే కొన్ని క్రెడిబిలిటీ సర్వే, ఆరామ స్థానం లాంటి సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నాయో దాన్ని ప్రధానంగా తీసుకుని వైసీపీ కూడా ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏ సర్వే నమ్ముతున్నారు, అసలు ఈ సర్వేల ప్రభావం ప్రజల మీద ఉందా లేదా, మళ్ళీ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది విశాఖ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి బ్రదర్, సర్వే రిపోర్ట్లు చూసారా? చూశాను బ్రదర్. ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనిపిస్తుంది. అదే మరి 30 సర్వేలు టీడీపీ గెలుస్తాయి, ఓన్లీ 5 సర్వేలు మాత్రమే వైసీపీ గెలుస్తాయన్నారు. 40 సర్వేల్లో ఎందుకు వైసీపీ గెలుస్తుంది? అంటే ఇప్పుడు నేను కూడా ఏదో సర్వే అని చెప్పి చేసి ఏదో ఫేక్ సర్వే రిలీజ్ చేసి సిబిఎన్ గెలిచేస్తాడు, లేదంటే కూటమి వచ్చేస్తుంది, మా కూటమి అధికారంలోకి వస్తుందంటే జరగదు కదా బ్రదర్. క్రెడిబుల్ అంటే ఒక సర్వే సంస్థ ఉందంటే దానికి క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు మనం వేలు మీద లెక్క పెట్టవచ్చు, 5 10 ఉన్నాయి. అలాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు చేసిన సర్వే మనం చూసుకోవాలి. కానీ ఎవడెవడో దానయ్య గన్నయ్య వచ్చి సర్వే సంస్థ పెట్టేసి అది చేస్తానంటే కాదు కదా, ఏదో నోటుకు వచ్చిన అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళు. కేకే సర్వే గతంలో వైసీపీ 150 స్థానాలు గెలుస్తాయని చెప్పారు. అదే సర్వే ఇప్పుడు కేవలం మీకు 14 స్థానాలే వస్తాయి వైసీపీకి అంటున్నారు. అదే ఎలా చెప్తారు మరి? కేకే మీరు గెలుస్తున్నప్పుడు నమ్మినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గెలుస్తున్నప్పుడు నమ్మాలి కదా. అదే దానికోసం నేను క్లారిటీ ఇస్తాను బ్రదర్. ఇప్పుడు కేకే సర్వే అనేది గతంలో 2019లోని ఒక వేవ్ ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. అంటే రోడ్డు మీద వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా ఆ విషయం చెప్తాడు. ఏంటి, ఇలాగ జగనే గెలుస్తాడని చిన్నపిల్లని అడిగినా చెప్పావు. ఆ టైంలో అతను ఒక బేరీజ్ వేసుకొని ఓకే ఒక 150 వస్తాయి, లేదంటే 130 వస్తాయని, ఓవరాల్గా ఒక 130 సీట్లు అయితే మనం సంపాదిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బాగానే ఉంది. ఆయన ఇంకా ఇన్డెప్త్ వెళ్తే నియోజకవర్గాల వారీలుగా లిస్ట్ ఇచ్చాడు ఆయన. ఆ లిస్టులో ఆయన చెప్పినవేవి కూడా మనం గెలవలేదు. మనం మీన్స్ టీడీపీ వాళ్ళు గెలవలేదు. ఆయన 22, 23 రిలీజ్ చేశాడండి. ఏంటి, వీళ్ళు గెలుస్తున్నారని. వాళ్ళందరూ ఓడిపోయారు. మరి దాన్ని ఏమంటారు అంటే, కేకే సర్వే అనేది ఏంటంటే అప్పుడు ఎవరైతే జనరల్గా అందరూ ప్రెడిక్ట్ చేశారో ఆ విధంగా ప్రెడిక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోయింది. దాన్ని పట్టుకొని ఈరోజు TV5 ఏబిఎన్నో లేదంటే ఇంకో ఛానల్ XYZ ఛానల్ తీసుకొచ్చి ఆ కేకేని అక్కడ కూర్చోబెట్టి, కేకే ఏదో గత 20-30 ఏళ్ళుగా సర్వేలు చేసి అన్నీ కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసుకుంటున్నట్టుగా ఆయన హైలైట్ చేసి చెప్పడం అనేది ఆ వాస్తవం. ఎందుకంటే ఒక రోజులో ఇప్పుడు మీరు నేను ఎన్ని మాట్లాడుకున్నా రేపు మధ్యాహ్నం ఈ టైంకి క్లారిటీ వచ్చేస్తుంది మనకి, అంతే కదా, 1 డేలో. కాబట్టి అవన్నీ అనవసరం విషయాలేమో అనిపిస్తుంది నాకైతే. ఈ సర్వేలు ఇంపాక్ట్ ఉండదు అంటారా ప్రజల్లో? సర్వేలు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే క్రెడిబిలిటీ ఉన్న సర్వే చెప్పింది మనం నమ్మొచ్చు. ఇండియా టుడే ఉంది కదా, ఇండియా టుడే క్రెడిబిలిటీ ఉంటుంది. అది కూడా జగన్ ఓడిపోతున్నారని చెప్తుంది. మరి ఏం చెప్తారు దాన్ని? ఇండియా టుడే అనేది నేషనల్ వాళ్ళు చేసే సర్వే ఎప్పుడు కూడా అర్బన్ ఏరియాలో చేస్తారు. జగన్ గారే బహిరంగంగా ఏం చెప్తున్నారు, నాది పేదల ప్రభుత్వం అని. ఆ రూరల్ మీద కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, రూరల్లో ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఆయన ఎక్కువ చూస్తున్నాడు. అలాంటప్పుడు అర్బన్లో ఆయన మీద, అంటే మనం నిజం మాట్లాడుకోవాలి, అర్బన్లో ఆయన మీద ఎంతో కొంత వ్యతిరేకత ఇంకోటి ఉండడం వాస్తవం. కాబట్టి ఈ అర్బన్లో వీళ్ళు వచ్చి అర్బన్లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎన్నో సీట్లు చెప్పేస్తానంటే అవ్వదు. ఇంకొకటి, కేంద్రంలో బీజేపీ అధికారం వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. బీజేపీకి సపోర్ట్ ఇప్పుడు మన స్టేట్లో ఎలాగైతే ఈ సర్వే సంస్థలు ఒక ఛానల్కో లేదంటే ఒక పార్టీకో సపోర్టివ్గా ఎలాగుందో, అలాగే ఆ సంస్థలు కూడా ఆ ఇండియా టుడే XYZ ఆ బీజేపీకి సపోర్టివ్గా ఫిగర్ అవ్వడం అనేది తప్పులేదు. అది ఏంటంటే సిబిఎన్కి అది కొంచెం ప్లస్ అవుతుంది, అంతే. దానికోసం మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఈ 9వ తారీఖున ఉదయం 9:30కి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం అయితే వాస్తవం. ఇంకొకటి ఒక మాట, పోలింగ్ అయిన రోజు నుంచి ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులు కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి మేము గెలుస్తున్నామని బలగుద్ది చెప్పారు. ఇప్పటి వరకు టీడీపీలో నిన్న బొద్దా వెంకన్న వచ్చి ఏదో 4 కోసుకుంటా అని చెప్పి ఒక మాట అన్నాడు. ఎందుకంటే జనాల్లో ఆ టీడీపీలో అభద్రతా భావం తొలగించడానికి అది చేశాడు, అంతే తప్పించి ఎవడన్నా ఏమైనా చెప్పారా? లేదంటే సిబిఎన్ వచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పారా? జగన్ గారు అంత క్లియర్గా చెప్పారు, మనం లాస్ట్ టైం కన్నా ఎక్కువ గెలుస్తున్నాం, అంతే. అదేం లేదు. ఈసారి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా అవుతారండి జగన్ గారు? పక్కాగా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. 2024లో మళ్ళీ ఆయనే సీఎం, ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ ఆయనే పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు. మీకు పాజిటివ్గా అనుకూలంగా ఇచ్చిన ఆరా మస్తాన్ సర్వే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలబోతున్నారు అన్నారు. అది ఎలా చూస్తారు, గెలుస్తారు? ఇది మంచి పాయింట్ మీరు అడిగారు. మీరు అంటున్నారు కదా క్రెడిబిలిటీ ఉన్న సర్వేల కోసం ఏంటని. క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు ఈరోజు చూసుకుంటే వేల మీద లెక్క పెట్టవచ్చు. అందులో నెంబర్ 1 ఆరా మస్తాన్. ఎందుకంటే అండి, అందరూ అనుకుంటున్నట్టు సాక్షి ఛానల్ అనేది ఏదో వైఎస్ జగన్ గారిదో ఇంకోటో అని అనుకుంటూ ఉంటారు కదా. అదే సాక్షి ఛానల్లో ఆయన ధైర్యంగా కూర్చొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు కానీ పెద్ద లీడర్ కానీ ఓడిపోతున్నారు అని చెప్పే ధైర్యం ఆరా మస్తాన్ గారికి ఉంది. అంటే ఆ సంస్థ యొక్క ఆ క్రెడిబిలిటీ మీరు చూడండి.
ఇప్పుడు ఆయన అదే సాక్షి ఛానల్లో కూర్చొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఆయన సర్వే ప్రకారం గెలుస్తున్నారు, అంటే గెలుస్తారని లెక్క. ఆయన తీసుకున్న శాంపుల్ ప్రకారం ఆయన గెలుస్తారు అంటున్నారండి. మాకైతే నమ్మకం లేదు, అది సెకండరీ. రేపు రిజల్ట్ వచ్చాక మాకు క్లారిటీ వస్తుంది. కానీ వైఎస్ఆర్ గెలిపి ఆపలేరు అంటారు. సమస్య లేదు. 170 అది పాసిబిలిటీ అవ్వకపోవచ్చు కదా. 175 పాసిబిలిటీ అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ ఉంది యాక్చువల్గా. ఎప్పుడంటే టీడీపీ సింగిల్గానో జనసేన సింగిల్గా పోటీ చేస్తే పాసిబిలిటీ ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం అందరూ ఏకమైపోయి ఈ నొక్కడిని సపరేట్ చేసి అసలు ఎలక్షన్ కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు మనం చూస్తున్నాం ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కానీ ఇంకో విషయంలో. కాబట్టి ఇలాంటి టైంలో 175 అనేది చాలా కష్టం. కానీ ఈ టైంలో గెలిస్తే అసలు ఆ కిక్ వేరండి. సార్ సర్వేలు చూసారా? చూసాం సార్. చూసారా? ఏంటి ఏమనిపిస్తుంది సర్వేలు చూసిన తర్వాత? విశాఖ ప్రజలకు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఈ సర్వేలన్నీ నమ్మశక్యంగా లేవు సార్. ఇదంతా ఏంటంటే మోడీ గారికి అంటే మీడియా దాళ్ళు కావాలని చెప్పుకున్నట్టుంది. దానికి ఇంకేం లేదు సార్. ప్రధానంగా అన్ని సర్వేలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఎన్డీఏ గెలుస్తుంది అని చెప్తా ఉన్నాయి కదా. మరి దాన్ని ఎలా చూస్తారు విశాఖ ప్రజలుగా? 2019 కూడా అలాగే చెప్పారు కదా సార్. 2019 చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు. ఎక్కడ అయ్యారా? అవ్వలేదు కదా. అంతేనా? ఇవన్నీ ఏంటంటే కావాలని మీడియా వాళ్ళు మేనేజ్ చేయగలరు సార్. మీడియా చేయగలరు, అధికారులు మేనేజ్ చేయగలరు, ఏదైనా సార్ చంద్రబాబు నాయుడు చేయగలరు. దాన్ని మీడియా మేనేజ్ చేసి చెప్తున్నాడు తప్ప అది మీరు ప్రజల్లోకి వెళ్తే డీప్గా సర్వే చేస్తే అంత ఏం లేదు. అంతా జగన్మోహన్ రెడ్డి గారి కేసం. అతను మాకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు, హాస్పిటల్ డెవలప్ చేశారు, స్కూల్ డెవలప్ చేశారు, వైజాగ్ మంచి రోడ్లు వేశారు. వైజాగ్ మొత్తం అంతా చాలా ఒకప్పుడు వైజాగ్ వేరు, ఇప్పుడు వైజాగ్ చూడండి. ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ అయిన వైజాగ్ ప్రజలంతా చూస్తున్నారు. స్కూల్ ఎంత డెవలప్ అయ్యాయో మొత్తం చూశారు. సో ఇవన్నీ జగన్ గారిని గెలిపిస్తాయి సార్. 100% గెలిపిస్తాయి. మరి వీళ్ళందరూ ఎందుకు మరి జగన్ ఓడిపోతారు 40 సర్వేలు 30 సర్వేలు అయ్యే చెప్తున్నాయంట సార్. నేను కూడా నా పేరు పెట్టుకుని సర్వే చేసుకుంటాను సార్. నేనే చేస్తాను. జగన్మోహన్ కూడా అది అయిపోతుంది సార్. ప్రతి ఒక్కరు సర్వే చేసిన వాళ్ళే. అలా కేకే సర్వే అంట. ఏకంగా జగన్మోహన్ రెడ్డికి 14 సీట్లు అంట. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేప్పుడు రాయలసీమలో 32 సీట్లు 33 సీట్లు వచ్చాయి రాయలసీమలోనే. అంటే ఇప్పుడు రాయలసీమలో కూడా సీట్లు రావు జగన్మోహన్ రెడ్డికి. ఏంటి సార్ సర్వే ఇది? ఆ కేకే సర్వే అతను కనీసం చెప్పుకోవడానికన్నా కానీ సిగ్గుండాలి ఆ సర్వే సంస్థకి. అదేం సర్వే సంస్థ అది? 14 సీట్ల అదే సర్వే మీకు 151 స్థానాలు వస్తాయని చెప్పి 2019లో చెప్పింది కదా. మరి అప్పుడు ఎందుకు నమ్మారు? అప్పుడు నమ్మ సార్ కేకే సార్ మనం చూడలేదు సార్. అప్పుడు సర్వేలతో అసలు మాకు సంబంధం లేదు అసలు. మా ప్రజలు ఏ చెప్తే అది సర్వేలన్నీ అంతే ప్రజల్లో ఉంది అంతే. ఆ సర్వే సంస్థలు ఏమన్నా నమ్మవసరం లేదు. అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు చెప్పారు 19లో కూడా. అన్ని సర్వేలు చెప్పే మ్యాక్సిమం సర్వేలు అంటే కూడా లగడ మొత్తం అన్ని సార్ లగడపాలాడు సర్వేలు చెప్పింది కదా సార్. ఇంక అన్ని సర్వేలు ఎక్కడ సార్ చెప్పండి. అంటే ఈసారి సర్వేలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సంక్షేమ పదాలు, మహిళలు పెన్షన్ తీసుకున్న అందరూ ఉన్నారు, అమ్మఒడి తీసుకున్న లేడీస్ అందరూ ఉన్నారు, డ్వాక్రా రుణమాఫీ, రైతులు, ఇవన్నీ ఇంతమంది మనకు అన్ని వర్గాల ప్రజలందరూ మాకు ఉంటుండగా మాకు ఇంకా భయం ఏంటి చెప్పండి సార్. అంతేనా? అది సార్. అయితే ఈసారి ఎవరికి వెళ్ళబోతున్నారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ కంపల్సరీ సార్. మరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే అమరావతిలో చంద్రబాబుకి. అది వాళ్ళు చెప్పుకుంటారు సార్. అది వాళ్ళు చెప్పుకుంటారు సార్. అది వాళ్ళు లేదు సార్. ఏముండదు సార్. అంటే వాళ్ళు ఏదో ఆనందపడుతున్నారు, సునకానందం అంటారు కదా, వాళ్ళు ఏదో ఆనందపడుతున్నారు అంతే. ఆ విధంగా తప్ప అంటే మీరు అంటే వైసీపీ వాళ్ళు చెప్పాలని చెప్తున్నారు కాబట్టి మేము చెప్పాలని చెప్తున్నారు అంతే. అప్పుడు ఏమంటున్నారు? అది చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీగా పెంచారు, అది పెంచారు అంటున్నారు. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెంచారు అన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పుకోవాలని చెప్పి మీడియాలో ఇచ్చుకుంటారు అంతే. పెంచారని కాకపోతే వాళ్ళు సెక్యూరిటీ పెంచుకుందని లేదు, అంతా ఏం లేదు సార్. అంతా ఇంత జగన్మోహన్ రెడ్డి సీఎం చూడవలసిన లేదు. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా రాబోయే ఒక 2-3 టైమ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం. ఇంకా విశాఖ ప్రజలుగా అది కోరుకుంటాం సార్. ఎందుకంటే చేశారు సార్. అతను చేసిన చెప్పుకోవాలా ఆ మాత్రం అంటే తెలుసు సార్. అయితే సార్ మళ్ళీ జగన్ గారు సీఎం కంపల్సరీ సార్. ఓకే. మరి సర్వే నమ్మట్లేదు? సర్వే నమ్మకం లేదు సార్. ఎగ్జిట్ పోల్ చూసారండి? చూసాను సార్. చూసారా? ఏమనిపిస్తుంది ఎగ్జిట్ పోల్ చూస్తే? మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని టీడీపీ వైపే ఉన్నాయి, టీడీపీ గెలబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు విశాఖ ప్రజలకు? ఏం చెప్తారు సార్? ముందుగా అయితే ఒకటి చెప్తాను నేను. రేపు ఈ టైంకి భారీ మెజారిటీతో అయితే జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం అవుతున్నాడు. ఈ సర్వేలు అనేవి గతంలో కూడా చాలా 2019లో కూడా మనం చూసాం. ఇదే ఎగ్జిట్ పోల్స్ కానీ ఇదే సర్వేలు కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్పేసి చాలా సర్వేలు చెప్పాయి. ఇప్పుడు కూడా సర్వేలు అనేవి కూడా ఇటు చూపిస్తున్నాయి, అటు చూపిస్తున్నాయి. ఈ సర్వేలను నమ్ముకొని దీని మీద అయితే మనం ఫోకస్ పెట్టలేమండి. ఎందుకంటే గతంలో కన్నా
ఏదైతే మనకి మ్యానుఫ్యాక్చర్లో కానీ ఏదైతే మనకి చెప్పాడో ఏమైతే మనకి పథకాలు పెట్టాడో 151 సీట్లతో సీఎంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏ సర్వే సార్ చెప్తుంది ఓడిపోతుందని. మళ్ళీ రేపు ఈ టైంకి భారీ మెజారిటీతో 100 నుంచి 120 సీట్లు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతున్నారు. ఇప్పటికీ 40 సర్వేలు రిలీజ్ అయ్యాయి. అందులో 35 సర్వేలు టీడీపీకి ఉన్నాయి, కేవలం 5 సర్వేలు మాత్రమే వైసీపీ ఉన్నాయి. అక్కడే తెలిసిపోతుంది టీడీపీ విజయం అనేది టీడీపీ వాళ్ళ వాదన. ఏం చెప్తారు అది? సార్ అదే 35 సర్వేలు టీడీపీకి చూపిస్తున్నాయి కదా, అదే 35 సర్వేలు వైసీపీకి కూడా చూపిస్తున్నట్టు ఇవన్నీ ఫేక్ న్యూస్లు సార్. ఇవన్నీ ఫేక్ సర్వేస్, ఫేక్ న్యూస్లు సార్. ఈ 5 ఎందుకు చూపిస్తున్నాయి సార్? 35 సర్వేలు టీడీపీకి చూపించేటప్పుడు 5 సర్వేలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి సర్వేలు 5, టీడీపీ సర్వేలు 35, టీడీపీ వాళ్ళ సర్వేస్ అవి. ఈ సర్వేలు అయితే నమ్మకండి. సర్వేలు అయితే ఇదంతా ఫేకు, సర్వేలది కాదు. రేపు రాబోయే ప్రభుత్వం మాత్రం వైసీపీదే, పక్కా గెలుస్తారండి ఆయన. పక్కా వైసీపీది గెలుపు. 100 నుంచి 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారు. అంటే గతంలో 175, 170 అది రాకపోతే సార్ 175 అంటే అది కష్టం సార్. ఎందుకంటే కొన్ని కాన్సెన్స్లు కొంచెం దీనిగా ఉన్నాయి. అలాగే కూటమి అందరూ ఒక సింహాన్ని ఎదుర్కోవడానికి కూటమిగా అందరూ వచ్చి చేశారు కాబట్టి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. 175 అయితే కాదు, 100 నుంచి 120 మా సర్వేల ప్రకారం అయితే పక్కా. బ్రదర్ సర్వేలు చూసారా? చూశాను. చూశాను. ఏమనిపిస్తుంది సర్వేలు చూసిన తర్వాత? నాకైతే మా ఫ్యామిలీ పేజ్ అయితే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. ఈ సర్వేలు అయితే మేము నమ్మం. అవునా? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అనిపిస్తుందా లేదా అవుతారా? కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. అవునా? మరి క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు అంటే ఇండియా టుడే ఇలాంటి సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని చెప్తా ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు అవన్నీ? ఆ సర్వేలు అంటే మనం నమ్మం సార్. వాళ్ళు దేన్ని చూసేసారు? ప్రతి ఒక్కరు నాడి పట్టుకొని చూడలేరు కదా సర్వేలన్నీ. ప్రతి ఒక్కరు ఓటు ఎవరికేసో, ఏం చేసావు, నువ్వు ఓటు ఎవరికేసావు అని ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి అడగలేరు కదా. మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం పక్కా. 100కి 200% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. విశాఖ ప్రజలుగా సర్వేలు నమ్మట్లేదా లేకపోతే ఏంటి? సర్వేలు అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నాయండి. అలాగని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సర్వేలు చెప్తున్నాయి కదా. ఉన్నాయా? ఆయనకు కూడా సర్వేలు చెప్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు, సీఎం చేస్తారు అనేసి. ఈ సర్వేలు అనేవి ఎవరికి వచ్చినా సరే లాస్ట్ టైం 151 సీట్ వస్తేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అన్నారు. 151 సీట్ వస్తేప్పుడు కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అన్నారు. అలాంటప్పుడు 151 సీట్ ఎలాగొచ్చింది? ఓడిపోతారని సర్వేలు అంటే సర్వేలు రాంగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 151 సీట్లు రాంగా అనేది సర్వేలకు వదిలేస్తున్నాను నేను. ఇవన్నీ నమ్మడానికి లేదు. ఇవన్నీ నమ్మడానికి అయితే లేదండి. పెద్దగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు సెక్యూరిటీ పెంచేశారు, చంద్రబాబు ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచేశారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతున్నారు, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అమరావతిలో చేస్తారు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పెద్ద చర్చ నడుస్తుంది ఇదంతా కూడా. రేపు చూద్దాం, ఇంకొక ఎన్నో గంటలు లేదు కదా. రేపు 1 గంట కల్లా మళ్ళీ ఇదే టైంకి మీతో నేను మాట్లాడమంటే మాట్లాడతాను. మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఎవరు ముఖ్యమంత్రి? విశాఖ ప్రజలు ఎవరు ఈసారి ముఖ్యమంత్రి? విశాఖ ప్రజలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మన విశాఖపట్నంలో చేయబోతున్నారు. ఏఈ గ్రౌండ్స్లో 9వ తారీఖున వచ్చి మన ప్రమాణ స్వీకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ముసలోళ్ళు ముసకాలు అందరూ మట్టుకు ఈ ఓటింగ్ శాతం పెరగడానికి కారణం ముసలోళ్ళే. ఇక్కడ మా దగ్గర కేడీపీలో 600 ఓట్లు ఉండిపోయి ఈసీ గారు మనకి ఇవ్వలే ఛాన్స్. 600 మంది వేయడానికి వచ్చారు ముసలోళ్ళు, ఎండ తట్టుకొని. మా దగ్గర పూలేని బూతులు అన్నీ కూడా 80% ఫుల్ అయిపోయాయి. రెండోది ఇక్కడికి ఏముండదు, వీళ్ళు వేశారు అంటే 175 నాట్ కాదు, 100, 110 మ్యాజిక్ ఫిగర్ తెలుసు మీకు? మ్యాజిక్ ఫిగర్ అంతా 90, 92 కాదు 90 మ్యాజిక్ ఫిగర్ దాటి మనకి 110, 120 వస్తాయి గ్యారెంటీ పక్క. కొన్ని ఆఫీసులు కట్టిపోయినా ఇటుపోయినా వెలపూడ మీద కూడా ఈయన గెలుస్తారు 2500 ఓట్లతో. పెద్ద మెజార్టీ రాదు. సర్వేలన్నీ కూడా చంద్రబాబు గెలుస్తాయని చెప్తున్నాయి అంటున్నారు. మీకు చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ లోకలేజ్ అన్నీ ఉంటాయి, కొన్ని విధాలుగా ఉంటాయి. మనకి ఎన్ని ఉన్నాయి? 175 సీట్లు ఉన్నాయి, 95 మ్యాజిక్ ఫిగర్. వీళ్ళకి 100 వచ్చాయి అనుకోండి, వాళ్ళకు 75 వచ్చాయి అనుకోండి, చాలా క్రిటికల్గా ఉంటుంది. కానీ మెజార్టీ అనేది కొంచెం తగ్గుతుంది. వైసీపీ మెజార్టీ తగ్గొచ్చు కానీ విన్నింగ్ ఆల్దే. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు పక్క ముఖ్యమంత్రి అవుతారండి గ్యారంటీ. ఎందుకంటే నేను గత రాసిరాడు ఉన్నప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను బూత్ ఎడ్యుకేషన్ చేశాను. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ 104 ఉంది, అలాగే అది నొక్కుతుంది ఎవరు అనేది మాకు తెలిసిపోద్ది. మీకు అర్థమైందా?
మీకు 2+2 ఒక్క ఓటు వేయాలనుకున్నారు అనుకోనండి, ఇద్దరు ఇప్పుడు మీరు వైసీపీ 2 ఓటు వేయాలనుకున్నారు అనుకో, 2 ఒకళ్ళే గుద్దేస్తారు. 1-2 వేయాలనుకున్నారు అనుకోండి, ఓటు క్రాసింగ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, ఎన్నుకుతారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే. అది మీకు అర్థమైపోతుంది. నాకు బూత్ ఏజెంట్కి నాకు 20 సంవత్సరాలు సరినట్టు ఉందండి. మీరు బూత్ ఏజెంట్గా అనుభవం ఉంది కాబట్టి నాకు మీరు అన్ని సీనియర్లు ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు నమ్మకం ఉంది. వాళ్ళు ఏటి వేస్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మా స్థానికులు మా బూత్ మాకు తెలుసు. మా మాయ, మా బావ, మా బామర్తి వీళ్ళందరూ మా వాళ్ళే. అవి మనం ఇలాగన్నా వాళ్ళు వేస్తారు కానీ జగన్కే ఎక్కువ వేస్తారు. ముసలోళ్ళు అందరూ వేసారండి, పెన్షన్ దారులు అందరూ. అయితే సరే జగన్ గారికి వెళ్ళడం కన్ఫర్మ్ అంటారు. జగన్ నాకు తెలిసి 100 నుంచి 105, 110 లోపు. ఈ సర్వేలన్నీ కూడా నమ్మరండి? సర్వేలు కాదు, రేపు 24 గంటల టైం, ఈ టైంకి వచ్చేస్తాను నేను, వచ్చేస్తాయి పక్కా కన్ఫర్మ్.